హరీష్ శివశక్తి పేరుతో డబ్బులు నొక్కేశాడు. వాడికి లలిత్ కుమార్ గాడికి డబ్బుల విషయంలో గొడవలు జరిగాయి. కరాటే కళ్యాణి అప్పట్లో వీళ్ళ గురించి బయటపడింది. కరెక్ట్, వాడు 40 లక్షలు కావాలని డిమాండ్ చేసి దొరికిపోయింది కదా లలిత్ మోడీ. సో ఇది అదే వీళ్ళందరికీ ఏంటంటే నేను గమనించింది, వీళ్ళని ఏమంటారు, వాడు పెంచి చిల్లర పైసలు వసూలు చేస్తున్నారు. అట్లనే వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఆ యొక్క చిన్నజీఆర్ గాడు టైంకి భోజనం పెడుతున్నాడు, మందు పోపిస్తున్నాడు, అన్ని అవి ఎట్లా కావాలంటే అట్లా ఎంజాయ్ చేపిస్తున్నాడు. ఇక వానికి ఏం చేయమంటావు ఖాళీ టైంలో? ఇక ఇట్లనే ట్రోల్స్ చేయాలి, వాడిని విని తిట్టాలి, బెదిరియాలి, రౌడీజం చేయాలి, గింతే. ఇక వాళ్ళు అంతే. ఇక వాళ్ళకి ఎందుకంటే పని లేదు, పాట లేదు. అర్థమైందా? సో దుర్మార్గులను వాడిని గుర్రాలు, రథాలు, ఆధారాలు, హిందూ శబ్దం ఇవన్నీ చెప్పే వరకు వాడు నవ్వుతున్నాడు. అంటే నిజం అర్థమైపోయింది వానికి. హిందూయిజం వేరు, ఈ బ్రాహ్మణిజం వేరని, ఈ ఆర్యులు వేరు, అనార్యులు వేరని. వీళ్ళ భాగవతాలు, నీల హరీష్ బ్రదర్, వీళ్ళ భాగవతాలు మనం బయట పెడితే మన గొర్రెబిడ్డలు అంటాడు, కమ్మీలు అంటాడు, కాంగీలు అంటాడు, అర్బన్ నక్సలైట్లు అంటాడు, దేశద్రోహులు అంటాడు, పేటీఎం కుక్కలు అంటాడు, ఇట్లా అనేక బిరుదులు ఇస్తాడు. వానికి సపోర్ట్ చేస్తే ముస్లిమ్స్ అయినా మంచోళ్ళే. బోహరా ముస్లిమ్స్ అని ఉంటారు, వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళకే మొన్న ఏది రంజాన్ కిట్లు వంచాడు. వానికి ఓటేసి వానికి అధికారానికి సహకరించి వాడు చెప్పినట్టుంటే నువ్వు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అస్సాంలో వాళ్ళకి ఓటేస్తే అంటే ప్రతి ఇంటికి బీఫ్ వంచుతా అంటాడు. వానికి ఓటేయకపోతే ఇది తప్పు అంటే వాడు నిన్ను నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు, వీలైతే చంపుతాడు, లేకపోతే నీ ఆర్థిక మూలాలు దెబ్బ కొడతాడు, నిన్ను కమ్మి అంటాడు, కాంగి అంటాడు, గొర్రెబిడ్డ అంటాడు, లేకపోతే ఖలిస్తానీ అంటాడు, ఇంకా జిహాదీ అంటాడు, ఏ రకంగా ఇబ్బంది పెడతాడు. అంటే ఏంది? వాడి ఆధిపత్యము. వాడు చెప్పినట్టుంటే సమస్య లేదు, కుక్కిన పెన్ లెక్క వాడి ఉంటే సమస్య లేదు. అట్లట్లా నువ్వు కూడా సమానమే, ఇది తప్పు రైట్ అని మాట్లాడితే వాని ఆధిపత్యాన్ని మనం ప్రశ్నిస్తే వాడు వాడి కుట్ర శక్తియుక్తులు అన్ని వాడతాడు మనల్ని నాశనం చేయడానికి. సింపుల్. అంటే ఇది ఆధిపత్య ధోరణి నడుస్తుంది, బ్రాహ్మణ సుప్రీమసీ నడుస్తుంది. బ్రాహ్మణుడు పైన ఉండాలి, వాని సిద్ధాంతం రాసుకున్నాడు, వాని పుస్తకం రాసుకున్నాడు, అధికారము డబ్బులు వాని చేతులు ఉండాలి, ఇది రాసుకున్నాడు. అందుకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి ఇదే గతి పడుతుంది. అది ఎవరైనా సరే, ఒక పర్టికులర్ మతం అని లేదు. ఓకే, అందరికంటే మిగతా వాళ్ళు తక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా నష్టం జరుగుతున్నప్పటికీ అందరికంటే ఎక్కువ బాధపడుతుంది హిందువులు, మూలవాసులైన హిందువులే ఈ ఆర్యుల వల్ల. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జాన్ ప్రసాద్కే మహాసేన రాజేష్ గురించి చెప్పండి అని ఏం చెప్పాలి బ్రదర్? ఆయన టీడీపీతో అంటగాగుతున్నాడు, టీడీపీలో పదవులు అనుభవిస్తున్నాడు. నెక్స్ట్ డే పోయి ఈయన యాక్సిడెంట్ అని ఈయననే అనౌన్స్ చేస్తాడు. పోలీసు వాడు కన్ఫర్మ్ చేయలే, ఒక రిపోర్ట్ రాలేదు, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఆ యొక్క హత్య అని మనకు క్లియర్గా అర్థమవుతున్నా మహాసేన రాజేష్ పోయి యాక్సిడెంట్ అంటాడు. మధ్యలో జనాలు రియాక్ట్ అవగానే అది కాదు, సరిగ్గా విచారణ చేయండి అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు మళ్ళీ యాక్సిడెంట్ అంటాడు. ఆయనకేంది, ఆయన స్వార్థ ప్రయోజనాలు ఆయనకు ఉన్నాయి. టీడీపీలో పదవి కావాలని 4 పైసలు సంపాదించుకోవాలి కాబట్టి ఆయన నిష్పక్షపాతంగా మాట్లాడతాడు అని మనం ఏమైనా అనుకుంటే అది మన భ్రమ అవుతుంది. ఇది ఆ యొక్క మహాసేన రాజేష్ గురించి. నీల హరీష్ మిత్రమా, హిందూ అనగానే ఈ రోజు నీపై అరిచాడు వాడు నిజానికి హిందూ కంటే దౌర్భాగ్యులు అని చిన్నజీఆర్ స్వామి బహిరంగంగా స్టేజ్ మీద చెప్పాడు. దానికి కరుణాకర్ గారికి వీడియో చూపిస్తే ఉరి వేసుకొని చనిపోతాడు. కరెక్ట్ బ్రదర్, వాస్తవము. నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, హిందూ శబ్దం దయచేసి ఇప్పుడు వీళ్ళ హిందువులకి ప్రామాణిక గ్రంథాలని ప్రచారం చేస్తున్న అవి హిందువుల గ్రంథాలు కాదు. ఓకే, వేదాలు, ఉపనిషత్తు, బ్రహ్మముఖులకి వెళ్ళి వచ్చినాయి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళకి సోర్స్ లేదు అని అర్థం. ఓకే, ఆబ్రహమిక్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 ఆబ్రహమిక్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ ఈ జుడాయిజం. ఓకే, యూదులు ఈ 3 ఆబ్రహమిక్ రిలీజియన్స్ అంటారు. ఆబ్రహమిక్ రిలీజియన్స్ నమ్మని వారే, అది వ్యతిరేకించిన వారే ఇక్కడికి మన దేశానికి వలస వచ్చారు. వీళ్ళే బ్రాహ్మిక్ రిలీజియన్స్ అనేది. అది వాళ్ళ అంటే అన్నదమ్ముల లాంటి వారు, దాయాదులు లాంటి వారు. ఓకే, వాళ్ళే. ఇప్పుడు ఈ మాట నేను చెప్తలేను, ఆ యూదులు చెప్పారు. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. యూదులు వాళ్ళు వీడియోలో చెప్తారు కదా, ఈ డాక్యుమెంటరీ టైప్. సో వాళ్ళు చెప్పారు, మా ఆబ్రహాంని వ్యతిరేకించి వాళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే ఈ బ్రాహ్మిన్స్ అని, బ్రాహ్మికులు లేదా ఈ ఆర్యన్స్ అని. ఇరాన్ అనే శబ్దానికి అర్థము ఆర్య అనే శబ్దాన్ని, అంతకుముందు పర్షియా ఉండేది, పెద్ద సామ్రాజ్యం ఉండే. సో ఇప్పుడు కజకిస్తాను ఇవన్నీ, అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా ఇదంతా పెద్ద రాజ్యం. ఆ కింద నుంచి ఆఫ్ఘనిస్తాన్ పై నుంచి అదంతా, ఈ పక్క నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వెస్ట్ నుంచి. సో అయితే ఈ ఇది బ్రాహ్మిక్ రిలీజియన్స్ అన్నట్టు.
ఈ ఆ చెత్త అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ అవస్థ అని ఉంటుంది ఈ యొక్క జొరాస్ట్రియన్ సంబంధించింది ఈ పర్షియాలో. సో ఆ భాషని యొక్క మన సంస్కృతాన్ని తీయండి, డిట్టో ఉంటుంది. ఈ యొక్క అగ్నిని పూజించే కాన్సెప్ట్ ఈ పర్షియాలు ఉంటుంది. జొరాస్ట్రియన్స్ ఇప్పటికి చేస్తారు. ఇది మన దేశం లేదు. అగ్నిని పూజించే కాన్సెప్ట్ మన దేశం లేదు. యజ్ఞాలు చేసే కాన్సెప్ట్ మన దేశం లేదు. యాగాలు చేసే కాన్సెప్ట్ మన దేశం లేదు. బలి ఇచ్చే కాన్సెప్ట్ మన దేశం లేదు. అర్థమైందా? ఇవన్నీ ఆర్యులకు సంబంధించినవి. ఈ నరులను బలిచ్చేవారు. నరమేధం అంటే అశ్వమేధ యాగం. ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు, రాజసూయ యాగం చేశాడు అని రాసిన మహాభారతంలో. శ్రీరామచంద్రుడు ఈ యాగం చేశాడు. అశ్వమేధ యాగం, అశ్వాన్ని చంపడం. ఓకే, అశ్వాన్ని చంపే అశ్వాలే లేవు మన భారతదేశంలో. ఏనుగులు ఉండే, ఇంకోటి ఉండే, కానీ అశ్వాలు మన దేశంలో లేవు. ఎక్కడున్నాయి? మంగోలియాలు ఉన్నాయి, కజకిస్తాన్లు ఉన్నాయి. కజకిస్తాన్లో ఈ గుర్రం మాంసాన్ని వాళ్ళు అత్యంత పవిత్రంగా పూజ చేసి తింటారు ఇప్పటికీ. సో రథాల కాన్సెప్ట్ మన దగ్గర లేవు. ఇనుప పనిముట్లు మన దేశంలో లేవు. సో అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఆ చలి దేశాల నుంచి ఇప్పుడు ఏదైతే అప్పుడు పర్షియా అన్నారు, ఇప్పుడు ఏదైతే కజకిస్తాన్ ఈ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నదో, అక్కడ టర్కీ, ఆ బల్కన్ దేశాల నుంచి ఇక్కడ మంగోలియా దాకా ఈ ఉన్నాయి అన్ని దేశాలు అప్పుడు ఒకటే రాజ్యం కింద ఉండే. అక్కడి నుంచి వలస వచ్చారు. క్లియర్గా అర్థమవుతుంది కదా, సింపుల్.